వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికల వేళ మరోసారి ఈ టాపిక్ తెరపైకొచ్చింది. అప్పుడోసారి కాదు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా ఒకేసారి మోగాలి, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాలి. ఇది కొన్నేళ్లుగా బీజేపీ చెబుతున్న మాట. దీన్ని ఆచరణలో పెట్టేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్గా ఒక కమిటీని వేసింది. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చేసింది. మరి ఆ కమిటీ చెప్పిందేంటి, ఆ రిపోర్ట్లో ఉన్నదేంటి? రామ్నాథ్ కోవింద్ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఇచ్చిన నివేదిక వచ్చేసింది. ఏదైతే రిపోర్ట్ను సబ్మిట్ చేసిందో అదే రిపోర్ట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఆ రిపోర్ట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓవరాల్గా ఇందులో ఏముందన్న దానిపై ఓ లుక్కేద్దాం. అసలు దేశంలో జమిలీ ఎన్నికలకు జై కొట్టింది కోవింద్ కమిటీ. కాస్త కష్టపడితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమేం కాదన్నది ఆ కమిటీ చెబుతున్న మాట. ఇక మొత్తంగా ఈ రిపోర్ట్లో 5 కీలక పాయింట్లున్నాయి. 1. పాయింట్ నెంబర్ 1, రాష్ట్రపతి 5 ఏళ్ల కాలాన్ని నిర్ణయించాలి. పాయింట్ నెంబర్ 2, లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఇక పాయింట్ నెంబర్ 3, ఈ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లో మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఇక పాయింట్ నెంబర్ 4, జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం 5 ఆర్టికల్స్ను సవరించాలి. ఇక లాస్ట్ పాయింట్ నెంబర్ 5, ఒకవేళ అవిశ్వాస తీర్మానం, హంగ్ ఏర్పడటం లాంటివి జరిగితే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఆ పాలనా కాలం మళ్ళీ 5 ఏళ్లుండదు. రాష్ట్రపతి నిర్ణయించిన 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఇక ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నికలు జరిగిన 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. కానీ ఆ ప్రభుత్వం మళ్ళీ కేవలం 2 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందన్నమాట. అంతేకాదు, పలు కీలక రికమెండేషన్స్ చేసింది కోవింద్ కమిటీ. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఎన్నికలకు అవసరమైన సామాగ్రి, సిబ్బంది, భద్రతా బలగాలను సిద్ధం చేసుకోవాలి. అన్ని ఎన్నికలకు కలిపి ఉమ్మడి ఓటర్ల జాబితాను రూపొందించాలి. అసలు జమిలీ ఎలక్షన్స్లో భారతీయుల ఆకాంక్షలు నెరవేరుతాయి. పరిపాలనా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. ఇక కోవింద్ కమిటీ సూచించిన రికమెండేషన్స్లో కొన్ని మాత్రమే. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 5 రాజ్యాంగ సవరణలు అవసరం. మరి అవి ఏంటంటే, ఫస్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలి. ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83 సబ్ క్లాస్ 2, అదేవిధంగా ఆర్టికల్ 172 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు చేయాలి. ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% ఓట్లతో ఆమోదించాలి. ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే కనీసం 14 రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. నిజానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొచ్చింది మోడీ సర్కార్. నిజానికి వారి ఉత్సాహం చూస్తే ఈసారే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే అనుమానం వచ్చేలా వ్యవహరించారు. కానీ దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్గా 2023 సెప్టెంబర్లో కమిటీ వేశారు. ఇక ఈ కమిటీలో కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, మాజీ సివిసి సంజయ్ కొఠారీలను ఈ కమిటీలో నియమించారు. ఇక వీరంతా కలిసి దాదాపు 190 రోజుల పాటు జమిలీ ఎలక్షన్స్పై అధ్యయనం చేశారు. అనేక సమావేశాలు కూడా నిర్వహించారు. 47 రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఇందులో 32 మాత్రమే జమిలీకి సై అన్నాయి. అయితే జమిలీ ఎన్నికలను ప్రధాన విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇందులో బీజేపీ సొంత అజెండా ఉందనేది వాటి వాదన. ఎందుకంటే ప్రజలు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకిచ్చే తీర్పు డిఫరెంట్గా ఉంటుంది. దీనికి 2018 తెలంగాణ ఎన్నికలే ఎగ్జాంపుల్. అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ను గద్దెనెక్కించిన ప్రజలు లోక్సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీకి సీట్లు కట్టబెట్టారు. ఇలా ఓటర్ డైవర్ట్ కాకుండా ఉండాలనేదే బీజేపీ ఎజెండా అని సరిగ్గా ఎన్నికల ముందు ఏదో ఒక సెంటిమెంట్ను రాజేసి ప్రజలను అదే మూడ్లో ఉంచి అన్ని స్థానాలకు ఓట్లు వేయించుకునే ఎత్తుగడ ఇందులో దాగుంది అనేది విపక్షాల ఆరోపణ. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న విధానం జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలకున్న వేర్వేరు వ్యవస్థలు వివిధ సమస్యలను విడివిడిగా పరిష్కరించేలా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జవాబుదారీతనం ఉండేలా ఉన్నాయి. అదే కమిటీ ఎన్నికలొస్తే
జాతీయ సమస్యలు హైలైట్ అవుతాయి. రాష్ట్ర సమస్యలు ఇగ్నోర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అనుమానాలు వస్తున్నాయి. నిజానికి మన దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమా అంటే అసాధ్యమని మాత్రం చెప్పలేం. ఎందుకంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాతే కేరళలో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో జమిలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 1967లో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పటి జనాభా వేరు, ఇప్పటి జనాభా వేరు. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అది ఒక పెద్ద సవాల్. శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాలను ఉపయోగించగలగాలి. ఎన్నికల అధికారులు, సిబ్బంది, శిక్షణ, ఈవీఎంలు, అవసరమైన యంత్రాంగం, అదేవిధంగా ఎన్నికలకయ్యే ఖర్చు, ఇక వీటన్నింటిపై కమిటీ ఫోకస్ పెట్టిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా 25 లక్షల లోపు ఈవీఎంలు ఉన్నాయి. కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 40 లక్షల ఈవీఎంలు అవసరం. అంతేకాదు, జమిలి విధానం అమలు కావాలంటే కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలను ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో పొడిగించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇవన్నీ సాధ్యమయ్యేనా? అసాధ్యం కాకపోవచ్చు, కానీ ఇది అనుకున్నంత సులువైన పనైతే కాదు.